కృష్ణా జిల్లా గన్నవరంలో రావణ్ను పోలీసులు కోర్టుకు తరలించారు. భారీ బందోబస్తు నడుమ గన్నవరం పిఎస్ నుంచి కోర్టుకు తరలించారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో భారీగా పోలీసులు మోహరించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణానికి జడ శ్రావణ్ కుమార్ చేరుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో రావణ్ను పోలీసులు కోర్టుకు తరలించారు. భారీ బందోబస్తు నడుమ గన్నవరం పిఎస్ నుంచి కోర్టుకు తరలించారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో భారీగా పోలీసులు మోహరించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణానికి జడ శ్రావణ్ కుమార్ చేరుకున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చందు కృష్ణారావుపై ఏదైతే ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, దాంతో పాటు మహిళల పట్ల, అదేవిధంగా సమాజంలో కుల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలాగా తన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల పైన కూడా ఈ కేసులు అనేవి నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసులన్నిటినీ కూడా ఒక కేసుగా చూడాలి అని చెప్పని ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపైన కూడా రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయన పైన కేసులు నమోదు, ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్రంలో ప్రజల మధ్య కొంత మత విద్వేషాలు, గందరగోళాన్ని రెచ్చగొట్టేలాగా తన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయి పరిగణలోకి తీసుకోవడం అటు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ కేసు వ్యవహారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కొంతమంది కొన్ని పార్టీలకు చెందిన నాయకులు వెనక ఉండి నడుపుతున్నారా, లేకపోతే ఇంకా అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి ఈ సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చందు.